హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న రాత్రే రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ నటిస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ద సినిమాలో సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. రై 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 అని మొత్తం అంతా ఈ ప్రపంచం అంతా రైస్ సౌండ్తో ప్రతిధ్వనించి దద్దరిల్లిపోతుందంటే అసలు మాటల్లో చెప్పలేనంత ఒక కమోషన్ క్రియేట్ అయింది ఆ పాట వల్ల. ఎందుకంటే నిప్పుల కొలిమిలో అగ్నికీలలై దవాగ్ని శిఖలుగా సెగలెత్తి పొగలై భుగభుగలై బ్రహ్మాండాన్ని జ్వాలాకీల తోరణాలై అలుముకుంటే ఉక్కిరి బిక్కిరి లాంటి ఒక ఒత్తిడి ఉద్రిక్తత ఈ ప్రపంచం అంటే అన్ని ఖండాలలో ఆల్ కాంటినెంట్స్, టచింగ్ ఆల్ ద కాంటినెంట్స్ ఇన్ ది వరల్డ్. మెగా అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల ఈ పాట ఒక భూకంపాన్ని సృష్టించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే 5 భాషలకు సంబంధించి, అంటే ఏ భాషలో వీడియోలు అంటే 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ పాట కిందన కామెంట్స్ చూస్తే అన్ని చోట్ల గాడ్ ఈజ్ బ్యాక్ అని పెడుతున్నారు. అంటే ఎంత ఒవేషన్ రావాలి ఈ పాటకి, ఎంత కమోషన్ క్రియేట్ అయితే ఈ పాటకి అంత ఫాలోయింగ్ వస్తుంది. అంటే ఒక అద్భుతమైన పాటని, అంటే అసలు రామ్ చరణ్ కెమెరా ముందుకు వస్తుంటే దెబ్బతిన్న చిరుతపులి వేటాడితే ఎలాంటి వేగం ఆ చిరుతపులిలో మనకు కనిపిస్తుందో, అసలు అంటే ఒక సూపర్ సానిక్ స్పీడ్తో అసలు నేల మీద అడుగు వేస్తోందా అనే అంత ఉద్ధృతంగా ఆ చిరుతపులి పెట్టే ఆ పరుగు ఏదైతే ఉందో, రామ్ చరణ్ కెమెరాలోకి వస్తుంటే రై 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 రారా రారా అని వస్తుంటే అసలు స్క్రీనే జలధరించినట్టుగా ఉంది ఆ పాట. అంత గొప్పగా పిక్చరైజేషన్ చేశాడు బుచ్చిబాబు సనా డైరెక్టర్గా. ఎందుకంటే అతను నరాలు తెగే ఉత్కంఠతతో ఈ సినిమా కథని తయారు చేయడం కానీ, ప్రతి బిట్ని అతను దాన్ని పిక్చరైజ్ చేయడం కోసం ఎంత తలకిందులుగా తపస్సు చేసి ఈ అవుట్పుట్ను తీసుకురావడానికి తపన పడ్డాడో ఈ పాటలో మరింత ఎక్కువ కనిపిస్తుంది. అంటే చిక్రీ చిక్రీ సాంగ్ బాలాజీ రాసిన పాట ఒక గ్రామీణ సౌగంధాన్ని, ఒక గ్రామ జీవన భాష సౌందర్యాన్ని ఏ విధంగా అయితే బయటికి తీసుకొచ్చి ఆ పాటని మొత్తం వాడవాడల పల్లెలా పాటను తీసుకెళ్ళి ఎలా చితక్కొట్టేసిందో, ఈ పాటలో అనంత శ్రీరామ్ చేసిన ఒక గొప్ప ప్రయోగాన్ని, అది గొప్ప ప్రయోగం బాలాజీ చేసిన ప్రయోగం. ఆ పాటలో ప్రతి మాట గ్రామీణ సౌరభాన్ని వెలికి తీసే విధంగా ఆ పాట ఉంటే నిద్రని మింగే హందే సయ్యాలే సయ్యాలే చిగిరి చిగిరి చిగిరి. ఆ పాటే మొట్టమొదట కిక్ స్టార్ట్ ఈ సినిమాకి. పెద్ద సినిమా అంటే అసలు దడదడ పుట్టించింది మొట్టమొదట ఆ పాట. రెండో పాట, ఈ పాట మరింత గడగడలాడించే రేంజ్లో ఈ పాట ఉన్నది. దానికి అనంత శ్రీరామ్ చేసిన ఇది గొప్ప వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాట. అంటే ఎప్పుడో శ్రీశ్రీ గారు సిప్రాలి కావ్యఖండికలో రాసినట్టుగా కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని రాశాడే, అలాగే పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు ఉట్టి రాచెప్పలు అని చెప్పి రాసిన ఆ కవిత నాకు గుర్తొచ్చింది అనంత శ్రీరామ్ ఇది రాసినప్పుడు. ఈ పాట వింటున్నప్పుడు, ఎందుకంటే దీంట్లో గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది. మండే గుండె లేదంటే కాలు చెయ్య ఉన్నా లేనట్టే అని చెప్పి రేపటి గెలుపై వెలగాలో ఈ పాట అంతా కూడా ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయం. ఇందాక నేను చెప్పానే, కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, అలాంటి వాళ్ళు కూడా మనకి ఆ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడాలు, పిచ్చి పిచ్చిగా ట్వీట్లు చేయడాలు, అంటే అక్కసుతో అసూయతో భరించలేని అసహనంతో పెట్టే వాళ్ళందరూ శ్రీశ్రీ గారు చెప్పిన ఆ కేటగిరీ అయితే, రెండో కేటగిరీ కూడా శ్రీశ్రీ గారు రాశారు. కొంతమంది కుర్రాళ్ళు
ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పి శ్రీశ్రీ గారు రాసినట్టుగా ఈ పాట రెండో స్టాంజిని రిఫ్లెక్ట్ చేస్తూ అనంత శ్రీరాము చాలా అద్భుతమైన రచనా విన్యాసాన్ని ఈ పాటలో కనిపించేటట్టుగా రాశాడు ఈ పాటని. అండ్ ఆ పాటలో ప్రతి మాట మీరు తీసుకుంటే కనుక అంటే మొలతాళ్ళు తెంచేసాయి అని, మొలతాడు అన్నది మొగాళ్ళకి మొలతాడు అన్నది ఒక చాలా గట్టి ఒక నిబంధన అది ప్రతి మగాడికి ఒక మొలతాడు ఉంటుంది. ఆ మొలతాడే తెంచేయమని చెప్పి అంటే చాలా కాలం తర్వాత ఆ మొలతాడు అన్న మాట విన్నాం అనంత శ్రీరామ్ రాసిన దాంట్లో. ఎంత గొప్పగా ప్రతి లైను ఆ పాటలో ఎంత గొప్పగా రాశాడంటే అనంత శ్రీరామ్ గారు మా మండే గుండెల మా పాతికేళ్లకే పాతబడిపోకో అని రాశాడే. అంటే ఒక్క మాట ఆయన రాసిన ప్రతి మాటకి రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఆ పాటలో ప్రతి వాక్యానికి ఆపోజిట్గా ఉన్నాడు. అండ్ ఆ ఆపోజిట్ నేచర్కి ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని చెప్పడానికి అనంత శ్రీరామ్ చేసిన ప్రయోగం మాత్రం చాలా అద్భుతమైన ప్రయోగం. ఇది ఒక అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి సీతారాం శాస్త్రి గారు రాసిన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాట గురించి చాలామంది చెప్తుంటారు. ఈ పాట మరింకో రకమైన మంచి ప్రయోగంగా నేను ఈ పాటను నేను చెప్తాను. ఇందులోని అంటే రక్తం మార్చుకొచ్చే అన్న మాట రాశాడు ఆయన. ఆ రక్తం మార్చుకుని వచ్చే అన్న మాటలో ఉన్నది ఏంటంటే మెగా రక్తం ఎప్పటికీ మారదు, ఆ మెగా రక్తం ఎప్పుడు ఉడికెత్తుతూనే ఉంటుంది, ఉరకలు వేస్తూనే ఉంటుంది. మొన్నే చూసాం కదా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఎంత బ్రహ్మాండమైన కలెక్షన్స్, 100 కోట్లు కలెక్ట్ చేసి మెగా ఇంకో రికార్డు క్రియేట్ చేసి పారేసింది. మొత్తం అన్ని రికార్డులు బద్దలైపోయేటట్టుగా మొత్తం మోగించింది మొన్న సినిమా. అలాగే రామ్ చరణ్ గారి ఈ సినిమా కూడా రక్తం మార్చుకుని రావడం కాదు, ఆ రక్తం పోటెత్తుతుంది, ఉరకలేస్తుంది. బుచ్చిబాబుకి మరొక ఉప్పెన ముంచుకు వచ్చేటట్టుగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పడానికి ఈ పాట భలే నిదర్శనం అనమాట. అంటే ఈ పాటలో ప్రతి మాట ఈ రోజున యువత గనక అడాప్ట్ చేసుకోగలిగితే అంతకన్నా వాళ్ళకి జరిగే ప్రయోజనం కానీ ఉపయోగం కానీ మరొకటి ఉండదు. అంత గొప్పగా రాశాడు అనంత శ్రీరామ్ ఈ పాట. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ చాలా గొప్ప ప్రయోగం మనకి ఈ పాట ద్వారా. మీరు మొట్టమొదట బీజియం స్టార్ట్ అయినప్పుడు చూడండి, ఫ్లూట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. అది మనకి కొండవీడి దొంగలో శుభలేఖ రాసుకున్న మదిలో ఎప్పుడో ఆ పాటకు ముందు వచ్చే ఒక బిట్టులాగా 100% మనకు కనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ ఈ పాటలు చేసిన గొప్ప ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అసలు అంటే అంత క్లాసికల్ రాగాన్ని ఎంత అద్భుతంగా ఇన్స్ట్రుమెంట్లు చేసి మోడర్న్ అప్రోచ్లోకి తీసుకొచ్చి తనే పాడి ఆ పాటని ఎంత బాగా ఉందంటే ఆ పాట. అంటే ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను, ఎక్కడో అభేరి రాగలను అంటే త్యాగరాజ పంచకృతుల్లో ఉన్న నగుమోము కనలేని ఈ కీర్తన తాలూకు రాగమే అభేరి రాగం. హిందుస్థానీలో దాన్ని బీమ్ ప్లస్ అంటారు. అటువంటి రాగంలో తీసుకొచ్చి దీన్ని ఆ మోడర్న్ అప్రోచ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం కదా, దాన్ని అంత అద్భుతంగా ఒక డైనమిక్స్ మెయింటైన్ చేసి ఆ పాటని పరిగెత్తించే విధంగా, ఉరకలిసే విధంగా ఈ పాటని కంపోజ్ చేశాడు. అండ్ వృద్ధి సినిమాస్ కిలార్ వెంకట సతీష్ గారు వృద్ధిలోకి వచ్చే లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి సినిమా ఆయనకు దొరికింది. ఇటువంటి సినిమాని నిర్మించే అవకాశం అండ్ మైత్రి మూవీ మేకర్స్, ది మెగా మేకర్స్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు ఈ సినిమాని నిర్మించడం అండ్ సుకుమార్ రైటింగ్స్ కూడా దీంతో పాటు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హిట్ సినిమా తాలూకా లక్షణాలకి ఇవి గొప్ప నిదర్శనాలుగా నేను చెప్తున్నా. అండ్ ఎప్పటికీ రామ్ చరణ్ ఎప్పటికీ పాతబడిపోడు. మరో 25 ఏళ్లకైనా ఈ పాట కాదు, ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇంకొక స్వర్ణయుగం రామ్ చరణ్ మరో స్వర్ణయుగానికి ఈ సినిమాతో, పెద్ద సినిమాతో శ్రీకారం చుట్టబోతున్నాడు. అండ్ బుచ్చిబాబు సనా మరొక ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. ఇది రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్గా రేపు ఎంత చరిత్ర సృష్టిస్తుందో, ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే నాకు కథ గురించి
వాటి తాలూకా మూలాలు, అది దాని తాలూకా పరిణామాలు, దాని తాలూకా విధానం అంతా కూడా నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఇది మరొక ఎపిక్ బ్లాక్ బస్టర్ కాబోతోంది. అండ్ రామ్ చరణ్ అనే ఒక హీరో ఎప్పటికీ పాతబడిపోడు, పాతేస్తాడు, పాతరేస్తాడు, పటాపంచలు చేస్తాడు, పరుగులు తీయిస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.